హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎండు రొయ్యల కర్రీ ఎలా వండాలో చూద్దాము. ఎండు రొయ్యల్ని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగి పక్కన పెట్టుకుందాము. బాండీలో నూనె వేసి నూనె వేడయ్యాక మనం కడిగిన ఎండు రొయ్యల్ని ఆయిల్లో వేసి వేగేదాకా అటు ఇటు తిప్పుకుంటూ వేపుకోవాలి. అలా బ్రౌన్ కలర్లో వేపిన ఎండు రొయ్యల్ని వేరే గిన్నెలో తీసి పక్కన పెట్టుకుందాము. మిగిలిన నూనెలోనే అలా మిగిలిన నూనెలో 2 పచ్చిమిరపకాయ చీలికలను ఆనియన్స్ని కూడా సన్నగా తరిగిన ఆనియన్స్ని కూడా వేసుకొని వేయించుకుందాం. ఆనియన్స్ పచ్చిమిర్చి అలా తిప్పుకుంటూ వేగేదాకా మూత పెట్టుకుందాము. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఆనియన్స్ పచ్చిమిర్చి బ్రౌన్ కలర్లో వేగేదాకా చూద్దాం. ఆనియన్స్ పచ్చిమిర్చి వేగాక సన్నగా తరిగిన టమాటోలను కూడా అందులో వేసి టమాటోస్ త్వరగా మగ్గాలని కొంచెం సాల్ట్ కూడా చల్లేసేసి మూత పెట్టుకుందాము. టమాటోస్ మగ్గే వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటోస్ మగ్గే వరకు అటు ఇటు తిప్పుకుందాము. మగ్గిన దాంట్లో కొంచెం పసుపు వేసి కలుపుకుందాం. రుచికి సరిపడా కారం కూడా వేసుకుందాము. కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. మా పిల్లలు కొంచెం తక్కువ తింటారు. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని కూడా అందులో వేసిద్దాము. ఉప్పు కారం పట్టేటట్టుగా కలుపుకుందాము. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేద్దాము. వాటర్ యాడ్ చేసి కూర మొత్తం కలిసేలాగా తిప్పుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టుకుందాము. ఒక 2-3 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత అందులోకి కొంచెం మసాలా ధనియా పౌడర్ యాడ్ చేద్దాము. ఆ తర్వాత బాగా కలిపేలాగా కలుపుకుందాము. చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము. అంతే ఫ్రెండ్స్, మా ఎండు రొయ్యలు టమాటా కర్రీ రెడీ టు eat. Thank you for watching. Bye.